ఒక్క పండుగ కోసం తండా మొత్తం ఒక చోట చేరడం ఇదే పండుగ. సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈ రోజు మా తండవాసులం అందరం కలిసి మా బంజారాలో ఎంతో ఫేమస్ అయిన శీతల పండుగ అయితే చేస్తున్నాము. అండ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా న్యాచురల్ గా అయితే ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో ఈ శీతల పండుగ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, అందరూ శీతలమాత తమ తండాను, కుటుంబాలను, పశువులను ఇలా ఏమైనా వ్యాధుల నుంచి కానీ కష్టాల నుంచి కానీ కాపాడుతుందని నమ్ముతారు. అండ్ వర్షాలు పడి పంటలు కూడా మంచిగా పండాలని చెప్పి నమ్ముతారు. అండ్ ఈ శీతల పండుగ మా బంజారా ఫెస్టివల్స్ లో చాలా ఫేమస్ అయిన ఫెస్టివల్ కూడా. అండ్ వీడియో కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. సో ఈ టైంలో చేసే ప్రతి ఆచారంకి ఒక అర్థం ఉంటుంది. అండ్ ఈ పండుగ మన పెద్దల జనరేషన్స్ నుండి ఫాలో అవుతున్న సాంప్రదాయం కూడా ఇది. సో మా తండా అవుట్స్కట్స్ లో ఇక్కడ మన శీతలమ్మ వారు అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి తెచ్చిన నైవేద్యాలు ఇచ్చి పూజలు అయితే చేస్తారు. అండ్ ఈ వైబ్ చూడండి ఎంత ఎగ్జైట్గా ఉందో. అండ్ గైస్ చూడండి, ఇలా మా తండవాసులు అందరూ కలిసి ఆ శీతలమ్మ వారికి సంబంధించిన పూజలు అవన్నీ చేస్తుంటే అసలు ఈ ప్లేస్ మొత్తం పాజిటివ్ వైబ్స్తో నిండిపోయింది. ఇలా అందరూ తెచ్చిన నైవేద్యాలు ఒక్కొక్కరివి ఇక్కడ అమ్మవారి దగ్గర పేర్చినాక ఇంకా సేపట్లో ఇక్కడ అమ్మవారికి మన సాంప్రదాయం ప్రకారం యాటపోతులను అయితే బలిస్తారు. ఇక అందరూ కలిసి మొక్కినాక అమ్మవారికి బలి అయితే ఇస్తారు. ఇప్పుడు ఆటపోతుల్ని అమ్మవారి ముందు ఉంచి అందరూ కలిసి మొక్కుతారు అన్నమాట. సో ఇలా అందరూ కలిసి మొక్కినాక ఆ ఆటపోతుల్ని అమ్మవారు తీసుకున్నట్టు ఒక సిగ్నల్ కూడా ఉంటుంది. సో దాన్నే మా భాషలో దడిదడి అని అంటాము.
ఏటపోతుని అమ్మవారు బలి తీసుకున్న తర్వాతనే వాటిని అయితే కోస్తారు. ఇక అంతవరకు అందరూ కలిసి తమ కష్టాల గురించి ఇలా చెప్పుకుంటూ అమ్మవారిని అయితే మొక్కుతారన్నమాట. ఇప్పుడు మా ఊరంతా ఉన్న ఆవులు పశువులు ఉంటాయి కదా, సో మన ఫార్మాలిటీస్ ప్రకారం వాటిని ఒక్కసారి ఇటుపక్క దాటించి వాటి మీద ఇందాక బలిచ్చిన ఏటపోతుల బ్లడ్ ని అయితే చల్లుతారు. దీని ద్వారా పశువులంతా ఆరోగ్యంగా ఉండి పంట పొలాలు మంచిగా పండుతాయని చెప్పి అందరూ నమ్ముతారు. సో మేమైతే అందరం కలిసి ఇలా మా శీతల పండుగని అయితే జరుపుకున్నాము. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ ఫెస్టివల్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.